దేశంలోని అత్యంత సంపన్నమైన రాష్ట్రం మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 20న ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ రెండు కూటములు సీట్ల సర్దుబాటు అయిపోయింది. హామీలు మేనిఫెస్టోలు ప్రకటన అయిపోయింది. తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నాయకులంతా మహారాష్ట్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరఫున మహారాష్ట్రలో ప్రచారం చేసి వచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. ముఖ్యంగా రేపు 16వ తేదీ రోజు చంద్రపూర్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆయన మొదటి నుంచి తెలంగాణ ఫార్ములాను కాంగ్రెస్ మహారాష్ట్రలో అమలు చేయబోతున్నదని, తెలంగాణలో ఎట్లయితే అధికారంలోకి వచ్చామో అదే ఫార్ములాను మహారాష్ట్రలో అప్లై చేయబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ ఈ మేరకు అక్కడ సభ ఏర్పాట్లని ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తూ ఉన్నారు. మొత్తానికి రేపు ఒకటే రోజు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ చంద్రపూర్ పార్లమెంట్ పరిధిలో ఉంటే, రేపు ఎల్లుండి మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి రేపు అక్కడికి వెళ్ళబోతున్నారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం, నాందేడ్, విదర్భ, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలో ఆయన 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో బీజేపీ చివరి ఎన్నికలకు 4 రోజుల ముందు పవన్ కళ్యాణ్తో ప్రచారం నిర్వహించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ప్రచారం నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 11 గంటలకు మహారాష్ట్రకు వెళ్ళబోతున్నారు. ఈయన 5 బహిరంగ సభలతో పాటు 2 రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఒకే రోజు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ చంద్రపూర్ జిల్లాలో అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి విదర్భ ప్రాంతంలో ప్రచారం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి తెలంగాణ అటు ఏపీకి చెందిన ముఖ్య నాయకులు, తెలంగాణ సీఎం అటు ఏపీ డిప్యూటీ సీఎం ఇలాంటి ముఖ్య నాయకులు మహారాష్ట్ర ఎన్నికల తుది పోరులో ప్రచారానికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.